హల్లెలూయా. అయ్యగారికి వందనాలండి. కూడొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి కూడికి ఇలా జరుగుతున్నందుకు ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు. మరి నేను కోయిట్లో పనిచేసేటప్పుడు మరి అయ్యగారు ఎవరో నాకు తెలియదండి. నాకు మరి అమ్మగారు పశు అమ్మగారు వీరందరూ నాకు మెసేజ్లు అనిపించేవారు. పని ఎక్కువ ఉన్నప్పుడు గావగలిపోయి ఆయన్ని వంటలు చెప్పేది అనేసి గావగలి కన్నీరు ప్రార్థన చేసుకునేదాన్ని. వాక్యం నేను మొబైల్ ఓపెనింగ్ చేస్తే ధైర్యపరిచే దేవుడు నీకున్నారమ్మా, నీకేం పర్లేదు, మీరు ఏ పనులు చేసినా దేవుడు మీకు తోడై ఉంటాడు, ఆ తోడై ఉన్న దేవుడు మిమ్మల్ని ఎడబాయడని మెసేజ్లు వచ్చి పంపివారండి అయ్యగారు. మీ పని పట్ల దేవుడు తోడై ఉంటాడు, మీ యజమానులు కట్టమైనా మీరు ప్రార్థన చేయండి, మీకు ప్రార్థనే అని ప్రార్థన ద్వారాగా మమ్మల్ని బయలుపరిచేవారు, ధైర్యపరిచేవారు. అప్పుడే నేను ఎమానుయేల్ అయ్యగారు ప్రార్థనలో నేను ఎక్కువగా బలపడ్డానండి. అయ్యగారు కూడా చెప్పాను, ఇలాగా రాజమండ్రి సచివాణి కుటుంబం మరి మనీలు గారు చాలా గొప్ప దైవ సేవకులు. ఆయన ఎందుకంటే ఆయన బాగా చూసుకోరండి. ఎక్కువ ఎవరు పేదలు ఉన్నారో, ఎవరు దరిద్రులు ఉన్నారో, ఎక్కడెక్కడ మరి దేంతిథిలో ఉన్నారో, ఎవరైనా ఒక 10,000 సాయం చేస్తే 20,000 అట్టుకెళ్ళి వాళ్ళకి వంటలు చేసుకుని కారే ఆవనాల మీద అట్టుకెళ్ళి ఇస్తారండి. అలా మాకు మరి మరి అమ్మగారు కుమారుడు జాన్సన్ గారు ఆయనకి ఎక్కువ పరిచయం అండి అయ్యగారు. మరొకసారి మీ గృహం మీ యొక్క ఆలయం కాడికి మరి నేను అయ్యగారిని ఆహ్వానిస్తానన్నారు. అయ్యి బాబు నేను ఎప్పటి నుంచి కూడా అయ్యగారు రావాలని నాకు కూడా ఆశ ఉంది బాబా. ఎందుకంటే మన 2-3 కంటే ఎక్కువ లేదు. మరి దేని సంఘము, ఈ దేని సంఘంలోకి మరి అయ్యగారు వస్తారో నాకైతే తెలియదు. నా మనసు అయితే అయ్యగారు రావాలని నా ఆశ. అలాగే మరి అయ్యగారిని తీసుకొస్తానమ్మా, మరి ఇక్కడికి వచ్చారు, మా ఊరు వచ్చారు అని అనగానే తీసుకురండి అన్నని ఎవరూ లేరు. నేను ఆ రుద్రాలు మాకు ఆత్మీయ సంవత్సరాలు మా అత్తమ్మ గారు ఇంకా అయ్యగారు మేమే ఉన్నాము. నేను ఒక రోడ్డు అట్టుకుని వెళ్ళిపోయిన ఎవరన్నా తీసుకుని సన్నిధికి తీసుకురావాలని ఎవరో రాలేదు. సమయంలో అయ్యగారు వచ్చే ప్రార్థన చేశారు. పర్లేదమ్మా, దేవుడు మీకు తోడై ఉంటాడు, యథార్థమంతులు నీతిమంతుల్ని దేవుడు చూస్తాడు, మీరు ప్రార్థన చేయండి, దేవుళ్ళు ఎదగండి, మీరు దేవుడు మీకు తోడుగా ఉంటాడు, ఆయన ఎప్పుడు మీకు తోడై ఉంటే దేవుడు అయినా ఇడిజోడు ఎడబాడని అయ్యగారు మమ్మల్ని ధైర్యం పరిచి కొన్ని కారణాల వల్ల సంఘం విడిపోయినప్పుడు ఒంటరిగానే ఉండే కన్నీరు ఇడిసి ప్రార్థన చేసి సన్నిధిలోనే ఎంతగానో కోరడమేకు హృదయంతులు దుఃఖంతో ప్రార్థన చేసుకునేదాన్నండి. అందులోకి అప్పుడు అయ్యగారు వచ్చారు, ఎంతో ధైర్యం వచ్చింది. అప్పటి నుండి దేవుళ్ళు ఎదగమని చెప్పారు కదా అయ్యగారు. ఇంకా నేనేసి నేను నిద్ర మరిసి నాకు నిద్ర కూడా రాత్రి 1 గంట 2 కాడి నుంచి నాకు నిద్ర అనేది ఉండదండి. నేను ఇంకా దేవుడిలోనే ఎదగాలి, దేవుడు మన సంఘం బలపరచుకోవాలంటే దేవుడిలోనే బలపడాలని నేను దేవుడిని ఎక్కువగా జ్ఞానం చేసుకుని దేవుళ్ళనే మరి ఇలాగే ఏర్పరచాలి ప్రభు అని కూడా నేను అడుక్కున్నానండి. ఇది అనుకోని రీతుగా మరి మా మరియమ్మ గారు కుమారుడు అక్కడ జాన్సన్ గారు మరి ఇదిగంటే మా పరిచయకులు మా అబ్బాయి మరి మా సురేష్ ఆ అబ్బాయికి మరి ఇక్కడ పాస్టర్ గారు పరిచయం. అమ్మ ఓసారి మన సన్నిధికి తీసుకొద్దామమ్మా అన్నారు. నేనైతే వెంటనే పురవాణి చేయమన్నాను. పురవాణి చేయండి జాన్సన్ గారు మనకి ఎమానుయేల్ గారు అంటే నాకు ఎక్కువ మరి ఎమానుయేల్ గారు అంటే ఇంకా నాకు ఇంకా ఎంత సంతోషం బాబా, పురవాణి చేయమన్నాను. అయ్యగారు అన్నారు, అమ్మ ఏంటి ఇప్పుడు పురవాయించి మళ్ళీ అప్పుడు మనకి ఉపాసాల కోటాలు ఉన్నాయి కదా, అప్పటికి అయ్యగారిని పిలవచ్చులే అన్నారు. సరేలేండి అనేసి మరి అయ్యగారు మాట ఎత్తుకుని మా సురేష్ అండి అయ్యగారు మరి పరిచయం. అది ద్వారాగా అయ్యగారు మరి మాకు ఈ దేవ సంఘానికి దర్శిస్తానని అసలు ఆ డేట్ ఇస్తానికి ఆ డేట్కి అయినా మరి మనకి ఆ సమయానికి ఇక్కడికి వస్తానికి చాలా మన ధన్యులు. ఎందుకంటే ఆయన సువార్త వినటానికి, ఆయన సువార్త దేశాలు అరబీ వాళ్ళు కూడా వింటారండి ఈ సువార్త. అంత గొప్ప దైవ సేవకులండి. ఈ రోజునాడు ఈ దేవ సంఘానికి మన గ్రామానికి మరి ఇక్కడికి మరి ఆయన వచ్చినందుకు ఏలాది వందనాలండి. ఆయనకి నాకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి కొద్దు సాక్ష్యము దేవుడు దీవించిన గాక, దేవుడి మాటలు దీవించిన గాక. అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రసంగం ఎప్పుడు మే నెలలో పెట్టేమన్నారు, అయ్యగారిని పిలిచి దేవుని స్తోత్రం. చుట్టూరు సభలమ్మ ఇప్పుడు రారు, మనకు ఎలాగ ముందు హాస్పిటల్ ఉన్నాయి, అవసరమైతే 2 పూటలు చేద్దామని. హల్లెలూయా. అనుకూల పరిస్థితి ఆగిపోయింది, దేవునికి స్తోత్రం.
దేవుని కార్యాలు జరుగుతున్నాయి. మన చిన్న సంఘాన్ని ప్రేమించి మనల్ని ప్రేమించి మన ఆహ్వానాన్ని అందుకుని మన మధ్యకు వచ్చినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలండి. ఇంకా మా పరిసర కొరకు, మా కుటుంబాల కొరకు, మా బంధువుల కొరకు ఇంకెక్కువ ప్రార్థన ప్రత్యేకంగా రాష్ట్రాన్ని చెప్పాలని చాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప మరొక పర్యాయము మీ ముందు నిలుచుని దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి కృపనిచ్చిన ఆ దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ మరొకసారి దైవజనులు అబ్రహామయ్య గారు వారి కుటుంబానికి, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, చేరి వచ్చిన మీకు ప్రత్యేక శుభాలు తెలియపరుస్తున్నా. ప్రేమతో ఆహ్వానించారు. సహోదరి చెప్పేటప్పుడు దేన సంఘము, అయ్యగారు చెప్పేటప్పుడు చిన్న సంఘము, దయచేసి ఆ మాటలు మనం అనకూడదు. సంఘము ఆయనది, అవునా కదా? చిన్నది పెద్దది ఏముంది? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము అది ఘనమైందే. ఏ స్థితిలో ఉన్నా, ఏ సంఖ్యలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అది ఘనమైందే. అందుకని ఎక్కడికి పిలిచినా నేను వెళ్ళేటప్పుడు ప్రభువా ఘనమైన కార్యానికి వెళ్తున్నాననే అనుకుంటాను. నేను చిన్న సంఘానికి వెళ్తున్నాను, పెద్ద సంఘానికి వెళ్తున్నానని అనుకోను. ఇప్పుడు ప్రభు పిలుపుతో ఒక ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన కార్యక్రమం నిమిత్తం వెళుతున్నాం. అదే మన భావం కదా. 2-3 ఉన్న చోటే ప్రభు ఉంటానన్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. దేవుని కృప. రైట్. ఈ సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వాక్యంలోకి వెళదాం. ఒకసారి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు ఎవరైనా చదివి వినిపించండి. యెహోవా మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురే, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తిరే అని నీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ మాటలు జీవగ్రంథంలో మాటలు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు మన కొరకు ఏమనుకుంటున్నారు? బబులోనులో ఉన్న యూదా ప్రజల విడుదల కొరకు తన సేవకుడైన ఇర్మియా ద్వారా పలికినటువంటి వర్తమానం. అయా, రాబో కాలంలో జరిగేటువంటి విపత్తు, మిమ్మల్ని ఏ రీతిగా బంధించబడతారో, ఏ రీతిగా పరాయి దేశంలో సేవకులుగా, బందీలుగా, దాసులుగా బ్రతుకుతారో, మరలా నేను మిమ్మల్ని ఏ రీతిగా నడిపిస్తానో, ఏ రీతైన మార్పు మీలో కలగాలో, ఏ రీతైనటువంటి స్థితికి మీరు ఎదగాలో, ఆ సమయంలో ఏ రీతిగా నన్ను వెతకాలో, ఏ రీతిగా మీరు కనుగొనాలో, ఏ రీతిగా మీ ప్రార్థనలకు జవాబు రావాలో అనే అన్ని విషయాలను గురించి ఈ 3 వాక్యాల్లో దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ మాట ఏమిటయ్యా అంటే, అసలు దేవుడు మన కొరకు ఏమనుకుంటున్నారు? దేవుడు మన కొరకు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా, మీలో ప్రతి వారు కూడా ఆలోచన చేస్తే బహుశా లోకంలో, సమాజంలో మనకి గుర్తింపు ఉన్నా లేకపోయినా, కొన్ని చోట్ల మనకు గుర్తింపు ఉంటుంది, కొన్ని చోట్ల గుర్తింపు ఉండదు కదా. కానీ దేవుని దృష్టిలో ఎంత గొప్ప దేవుడయ్యా అంటే, నువ్వు ఏ తరగతి అయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, నీ ఆర్థిక స్థితిగతులు ఏమైనా, నువ్వేదైనా సరే, ఈరోజు రాత్రికాల సమయంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అసలు దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు? అవునా కదా? దేవుడు నా గురించి ఏమనుకుంటున్నారు? దేవుని ప్రణాళికలో నేను ఏమై ఉన్నాను? అసలు నేను గుర్తున్నానా? చాలా మందికి ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా దేవుడు నన్ను దర్శించట్లేదు, అయ్యా దేవుడు నన్ను గుర్తించట్లేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు, నేను ఏం గుర్తుంటాను ఆయనకి? ఏదో ఒక అవిశ్వాసం,
కానీ ప్రభు ఈ రాత్రి కాల సమయంలో నీకు నాకు చెప్పేది ఏమిటయ్యా అంటే, ఆయన తలంపులలో ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా, ఒకవేళ ప్రపంచంలో ఈరోజు సుమారుగా 700 కోట్ల ఇక పైన ఉండొచ్చు, ఎంతమంది జనాభా ఉన్నారు. ఇంత విస్తారమైనటువంటి జనాభాలో మనము ఒకళ్ళమే కదా. ఇంతమందిలో ప్రభు మనల్ని గుర్తించారా? గమనించండి ప్రియులారా, ఇక్కడున్న ఇంతమందిలో ఒకవేళ నేను ఎవరినైనా ఒకరిని గుర్తించకపోతే అదేమనుకుంటారు, అంతమందిలో ఆయన గుర్తించలేదేమోలే అనేటువంటి ఒక భావన వస్తుంది. కానీ దేవుని యొక్క విశేషమైన అపరిమితమైన జ్ఞానము ఎంత గొప్ప జ్ఞానం ఏమిటయా అన్నట్లయితే, నిన్ను గూర్చిన సంగతులు ఆయన నీకు తెలియపరుస్తున్నారు. నిన్ను గూర్చిన విషయాలు ఈ రాత్రికాల సమయంలో ఆయన నీకు తెలియపరుస్తున్నారు. ఆయనకు నీ గతం తెలుసు, ఆయనకు నీ వర్తమానం తెలుసు, ఆయనకు నీ భవిష్యత్తు తెలుసు, ఆయనకు నీ బలహీనతలు తెలుసు, ఆయనకు నీ ప్రతి ఒక్క సమస్య ఎరిగినటువంటి దేవుడు. ప్రియులారా గమనించండి, ఎందుగా తెలుసుకోవాలి ఆయన, ఎందుకు ఇంత విశేషమైనటువంటి ప్రేమ? ప్రియులారా గమనించండి, సృష్టిలో ఒక ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, దేవునికి మానవుడంటే అపరిమితమైన ప్రేమ. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చూస్తే, ఆయన నేను వాద్యం ఆడను అంటాడు, వాద్యం ఆడుతూ ఉంటాడు. నేను త్రోసి వేస్తానంటాడు, ఆయనే పిలుస్తూ ఉంటాడు. ఆయన ఏదేను తోట నుంచి తోదేస్తాడు, ఆయనే పరదేశం నుంచి దిగి వచ్చి తన ప్రియకుమార్ని బలియాగంగా అర్పిస్తూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, అయ్యా ఈ మానవుని విడిచిపెట్టవా? అవును, ఆ మానవుడు అంటే ఆయనకు అపరిమితమైన ప్రేమ. ఆ మానవుల్లో నీవు నేను కూడా ఉన్నాం. నువ్వంటే ఆయనకి ఎంత ప్రేమ తెలుసా? అపరిమితమైన ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, మరువని ప్రేమ. మనం చాలా సార్లు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మనలో చాలా మందికి, అయ్యా దేవుని సన్నిధికి రండి అంటే, అయ్యా నా గురించి మీకు తెలుసు కదా, నాకు టైం లేదండి, నాకు సమయం లేదు. విద్యార్థులకు సమయం లేదు, వ్యాపారస్తులకు సమయం లేదు, రాజకీయ నాయకులకు సమయం లేదు, వైద్యులకు సమయం లేదు, గృహిణులకు సమయం లేదు, అందరికీ సమయం లేదు. ఒక మాట ఆయన్ని అడుగుదాం, అయ్యా ఇదిగో మాకు సమయం లేదు సృష్టికర్త, నువ్వేం చేస్తున్నావు అంటే, అయ్యా నాకున్న సమయం అంతా కూడా ఇశ్రాయేలును కాపాడువాడు ఏం చేస్తున్నాడంట, ఆయన మన పనే ఉందంట, ఆయనకు వేరే పని లేదు. ఏం పని ఆయనకి? మన పనే. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నిన్నే చూస్తున్నాడు ఆయన. యెహోవా కన్నులు భూమి అంతటా సంచారము చేయుచున్నాయట. ఈయన బిడ్డ, ఈయన కుమార్తె, ఏ హృదయం స్తుతించేది, ఏ హృదయం ఆరాధించేది, ఏ హృదయం ప్రార్థించేది, ఏ హృదయం యథార్థమైనటువంటిది. దేవుని ప్రేమ అపరిమితమైనటువంటి ప్రేమ. ఒకవేళ ఆయన గురించి ఆలోచించటానికి, ఆయన గురించి ధ్యానించటానికి, ఆయన గురించి ప్రార్థించటానికి ఒకవేళ నీకు సమయం లేదేమో గాని, సార్వభౌముడు సర్వసృష్టికైనటువంటి దేవుడు అంటున్నాడు కదా, అయ్యా ఇశ్రాయేలు కాపాడేవాడు కొడుకను నిద్రపో, నాకు వేరే పని లేదయ్యా, నా బిడ్డల పనే, నాకు వేరే పని లేదు, నా కుమారుడు నా కుమార్తె. ఈరోజు నీ గురించి ఆయన చెప్తున్నటువంటి సాక్ష్యము, ఆయన నీ కొరకే చూస్తున్నారు. మనం ఆదికాండం 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన హృదయములో సంతాపపడుతున్నారట. మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా సమస్యలకు గల కారణం ఏమిటంటే అధిక ఆసక్తిని కనపరచటం. చూడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంటాం, అయ్యా ఫలానా గురించి, ఆ వ్యక్తి గురించి ఆలోచించడం మానే, నీకున్న బాధే లేదు. ఆ వ్యక్తి గురించి ఆలోచించబట్టే కదా నువ్వు బాధపడుతున్నావు. దేవుడు కూడా అంతే కదా. దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు? హృదయంలో ఎందుకు సంతాపపడుతున్నాడు? ఆయన నీ కొరకు ఆలోచిస్తున్నాడు, నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయన తలంపులు ఎప్పుడు కూడా నీ చుట్టే ఉన్నాయి కదా. కీర్తనకారుడు అంటారు కదా, దేవా మా యెడల నీ తలంపులు బహువిస్తారము, లెక్క పెట్టలేమట. ఎన్ని తలంపులు ఉన్నాయి ఆయనకి నీ పట్ల? బహువిస్తారమైనటువంటి తలంపులు. ఆ అపరిమితమైనటువంటి తలంపుల్లో ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని వాక్యాన్ని ఒకసారి చూస్తే, ఆయన ఎంతగా తెలుసు అనే విషయాన్ని గురించి మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఆయనట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇర్మీయా గ్రంథం 29వ వచనంలో మనం చూసినప్పుడు, ఆయన మన గురించినటువంటి జ్ఞానం ఎలాంటిదయ్యా అన్నట్లయితే అది చాలా వ్యక్తిగతమైందట. రైట్ ఆర్ రాంగ్? మీరు ఎప్పుడైనా రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపము, దేవుని ఎరిగి ఉండుట అనే మాటల గురించి తెలిస్తే, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించండి నా బోటి ఒక సువార్తికుడు మీకు బోధించినప్పుడు చాలా మంది సొసైటీలో చెప్పే మాట ఏమిటంటే, మాకు తెలుసండి,
యేసు ప్రభు అంటే కూడా మాకు నమ్మకమే కదా. యేసు ప్రభు అంటే కూడా మేము నమ్మకమే. అప్పుడప్పుడు అనుచోట్లకి వెళ్తాం, దేవుని సన్నిధికి వెళతాం. ఈ విషయంలో ఒప్పుకోలు ఎలాంటిదయ్యా అన్నట్లయితే, లోకంలో యేసు ప్రభు దేవుడు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రిస్మస్లు జరుపుకునేవారు ఉన్నారు, గుడ్ ఫ్రైడే ఈస్టర్లు జరుపుకునేవారు కూడా ఉన్నారు, అప్పుడప్పుడు చర్చెస్కు వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఒప్పుకోలు విశ్వాసంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే నీ వ్యక్తిగత అనుభవంలోనికి వస్తావో, వెన్ ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అంటే నువ్వు వ్యక్తిగతంగా దేవుణ్ణి తీసుకున్నప్పుడే రక్షణ అవుతుంది. ఇన్ జనరల్ గా తీసుకుంటే అది అవ్వదు కదా. వ్యక్తిగతమైన పర్సనల్ ఎక్స్పీరియన్స్ లోకి రావాలి. వ్యక్తిగతంగా ప్రభువా నిన్ను నా రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను అంటే, ఆయనతో నీ రిలేషన్ ఎలా ఉండాలి అంటే వ్యక్తిగతంగా. ఉదాహరణకి ఇక్కడికి మీరు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నా, మీరు ఆరాధించినా, ప్రార్థించినా మీ అనుభవం ఎలా ఉండాలయ్యా అంటే, పూర్తి ఏకాగ్రతతో ఆయనను వ్యక్తిగతంగా ఆరాధించటం, వ్యక్తిగతంగా ప్రార్థించటం. మీరు ఎప్పుడైనా ఈ వాక్యాన్ని తీసుకునేటప్పుడు వ్యక్తిగతంగా ప్రభువు నాతో మాట్లాడుతున్నారు అని తీసుకున్నదే నీ వాక్యం. ఇప్పుడు ఒక దైవజనుడు, ఒక స్పీకర్ గారు మాట్లాడుతున్నారండి, మేమందరం వింటున్నామంటే కుదరదట. ఆత్మీయ జీవితంలో పర్సనల్ ఎక్స్పీరియన్స్. అయితే ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి నేను ఎందుకు చెప్పాను అని అంటే, దేవుడు అలాంటి వ్యక్తిగతమైన అనుభవాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరి పట్ల కలిగి ఉన్నారు. ఆయన లోకానికి దేవుడనో ఇంకొకటనో కాదు, ఆయన వ్యక్తిగతమైన, అందుకే అంటారు కదా, యాకోబు నిన్ను పేరు పెట్టి నేను పిలిచానయ్యా కదా, బై నేమ్ నీ పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా యాకోబు అనే స్థానంలో మనం పేరు రాసుకుంటే, ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. ఆ చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యని పిలుస్తున్నారు, జక్కయ్యా నువ్వు దిగిరా. ఈరోజు నీ పేరు పెట్టి పిలిచే దేవుడు. పిల్లలు గమనించండి, బై ఎక్స్పీరియన్స్ మనం కూడా వ్యక్తిగతంగా రక్షణ అంటే అందరితో వెళ్ళాము, అందరితో ప్రార్థించాము, అందరితో ఆరాధించాము కాదు. దేవుడు కోరుకునేది ఏమిటంటే వ్యక్తిగతమైన రిలేషన్. ఈ వాక్యాన్ని నువ్వు వ్యక్తిగతంగా తీసుకోవాలి, ప్రార్థించేటప్పుడు వ్యక్తిగతంగా తీసుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు కూడా నిన్ను వ్యక్తిగతంగా తీసుకుంటున్నాడు. పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఉదాహరణకి ఒక కుటుంబం ఉంది, కుటుంబంలో అందరూ విశ్వాసమే, అందరూ ప్రార్థన పరులే, ఒక్కలే తేడాగా ఉన్నారు, అయినా పర్వాలేదా? లేదు. నువ్వు భార్య భర్త అయినా సరే మీ ఇద్దరిని వ్యక్తిగతంగానే చూస్తున్నాడు. భార్యను బట్టి భర్త, భర్తను బట్టి భార్య చూడట్లేదు. ఆయన పర్సనల్ గా, వ్యక్తిగతంగా నీ ఆత్మీయ జీవితం ఏమిటని చూసే దేవుడు. ఎందుకు అంత జ్ఞానము, ఎందుకు అంత ఆసక్తి అంటే, ఆయన నీ కొరకు ఇవ్వబోయే బహుమానాన్ని వ్యక్తిగతంగా ఎరిగినప్పుడే నీకు ఇవ్వగలుగుతాడు. నీ సమస్యను పరిష్కరించడానికి వ్యక్తిగతంగా నీ గురించి ఆలోచన కలిగినప్పుడే నిన్ను సరిచేయగలుగుతాడు. దేవుని వాక్యం వినే బిడ్డ, ఈరోజు దేవుడు వ్యక్తిగతంగా నీ సమస్య ఎరిగినవాడు. కొన్నిసార్లు అయ్యో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అయ్యో నా సమస్య ఎవరికి తెలియట్లేదు అనుకుంటున్నావేమో. ఆయన నిన్ను ఎరిగిన దేవుడు. నరుని హృదయములో తలంపు పుట్టక మునిపే వాని ఆలోచనలు ఎరిగిన దేవుడు. అంత గొప్ప వ్యక్తిగతమైనటువంటి అనుభవము దేవుడు నీ పట్ల ఉన్నారు. రెండవది ఏమిటయ్యా అంటే అన్యోన్యత అన్నారు. ఏమన్నారండి? అన్యోన్యత, ఫెలోషిప్. హానోకు దేవునితో నడిచెను. ఏం చేశాడండి ఆయన? ఆయన నడిచెను. పర్సనల్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఎప్పుడైనా సరే దేవునితో వ్యక్తిగతమైన అనుభవం నుంచి అన్యోన్యతలోకి వెళ్తా ఉంటావు. దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నారయ్యా అంటే, ఇక్కడ 1,00,000 మంది వచ్చారా, ఇక్కడ 10,000 మంది వచ్చారా, ఇక్కడ 50,000 మంది వచ్చారా కాదు, నీవు వచ్చావా లేదా అని చూస్తున్నాడు. నువ్వు ఆరాధన చేసావా లేదా. కొన్నిసార్లు మనం ఈ వర్షిప్ ఎక్స్పీరియన్స్ లో, అయ్యా మనం ఆ ఇన్స్ట్రుమెంట్స్ లో, ఈ సౌండ్ సిస్టమ్ లో చాలా రిథమిక్ గా వెళ్ళిపోతా ఉంటాం. కానీ దేవుడు ఏం చూస్తాడో తెలుసా? నీ హృదయాన్ని చూస్తాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈరోజు మనం చూస్తాం, మనకి పిల్లలకి చెప్తూ ఉంటారు టీచర్స్, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ కదా. ఆయన మైండ్ కౌంట్ చేసుకుంటాడు. మనమే అనుకుంటాం, అయ్యా ఈ మీటింగ్ కి, చర్చ్కి 8,000 మంది వచ్చారు. కానీ ఆయన ఏం చూస్తున్నాడు తెలుసా? ఎన్ని హృదయాలు తెరవబడ్డాయి, ఎన్ని హృదయాలు ఆనందిస్తున్నాయి, ఎన్ని హృదయాలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాయి. ఎరిగే దేవుడు. మనమేం లెక్కెట్టుకుంటాం? తలలు లెక్కెట్టుకుంటాం, హెడ్ కౌంట్ చేసుకుంటాం. మనం అయ్యా ఎంతమంది వచ్చారండి,
పలానా సంఘంలో ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది, ఆయన లెక్క వేరుగా ఉంటది. ఇది మన లెక్క, అవునా కదా? ఇది మన లెక్క. దేవుని లెక్క ఏంటో తెలుసా? ఆయన అన్యోన్యతమైనటువంటి సహవాసం కలిగిన వారు. ఉదాహరణకి మనం అనుకుందాం, చాలా చోట్ల అయ్యా ఇదిగో మా సంఘంలో ఆరాధన చాలా ఉజ్జీవంగా ఉంటుంది. వెరీ గుడ్, బ్లెస్డ్, దేవుని మహిమ కాదనట్లేదు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా చూస్తారయ్యా అంటే, దేవుని దృష్టిలో అయ్యా ఇక్కడున్న నీవు, ఇక్కడున్న నీవు, ఇక్కడున్న నీవు, ఇక్కడున్న నీవు ఎలా ఆరాధిస్తున్నావు ఇన్ జనరల్ గా తీసుకోడు ఆయన. ఇక్కడున్న అందరికీ కూడా ఇలా వచ్చి ఓకే ఆల్ రైట్ అనుకోడు. ఇందులో ఏ ఒక్కరు ఆరాధించకపోయినా ఆయన చూస్తున్నాడు. ఏ ఒక్కరు బలంగా ఆరాధిస్తున్నా ఆయన చూస్తున్నాడు. అన్యోన్యత, అన్యోన్యత. మనం అనుకుంటాం ఏదో గుంపులో గోవిందయ్య అంటారు కదా, అలా వెళ్ళిపోతుందేమో అనుకుంటారు. అలా చూసుకోడు ఆయన. ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు గనక ఎక్స్పీరియన్స్ ఎలా తీసుకుంటున్నారంటే, మనలో ఉండేటువంటి అన్యోన్యతను చాలా సన్నిహితంగా కోరుకుంటున్నారు. మనం అనుకుంటాం కొన్నిసార్లు, పూర్వం మనం ప్రత్యక్ష గుడారాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు పాళెములో బయట ప్రాంగణం ఉండేది, తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలం అనే 3 విభాగాలు ఉండేవి. అతి పరిశుద్ధ స్థలానికి మానవుడు చాలా దూరంగా ఉండేవాడు కదా, పరిశుద్ధ స్థలానికి దూరంగానే ఉండేవాడు. కానీ దేవుడు తన కృప చొప్పున ఎంత సమీపంగా చేశాడంటే, ఇప్పుడు దేవునికి దూరస్తులం కాదు మనం. అపోస్తులైన పౌలు మునుపు దూరస్తులను, దేవుడు లేని వారును, వాగ్దానము లేని జనులు. ఇప్పుడు ఏమైపోయింది? క్రీస్తు రక్తము మనల్ని ఐక్యపరిచింది గనక మనకి చాలా సమీపంగా ఉన్నాడు. మనలో వసించే దేవుడు, మనలో నివసించే దేవుడు. ఎందుకని? ఆయనకు వ్యక్తిగతమైన రిలేషన్ కావాలి, ఆయనకి వ్యక్తిగతమైన అన్యోన్యత కావలసినటువంటి దేవుడు. కనుక దేవుని ప్రేమలో ఆయన మన గురించి ఉండేటువంటి తలంపులు ఎలాంటివయ్యా అంటే, అది వ్యక్తిగతమైనది, అన్యోన్యమైనది. సెకండ్ థాట్ థింగ్ ఏమిటయ్యా అంటే, దేవునికి మన పట్ల ఉన్న తలంపులు ఎలాంటివంటే, 139వ సంకీర్తన మొదటి 2 చరణాలు చదవండి నాన్న. 139వ సంకీర్తన మొదటి 2 చరణాలు. యెహోవా, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే. చాలండి, ఇంకా అలా చదువుకుంటా వెళ్ళిపోతే ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. దేవుని పట్ల, మన పట్ల దేవునికి ఉండేటువంటి జ్ఞానం ఎలాంటిదయ్యా అంటే, అనంతమైన జ్ఞానం. ఎంత జ్ఞానం అండి? అనంతమైన జ్ఞానం. రైట్, నేను ఒక మాట చెప్తాను. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నాక గొడవలు అవుతూ ఉంటాయి. గొడవలు అయితే, ఏమయ్యా నీ భార్య గురించి సమస్య, ఎందుకు ఇలాగ నువ్వు బాధపడుతున్నావు? నాకు పెళ్ళయ్యే ముందు తెలియదండి. ఏమమ్మా నీ భర్త గురించి బాధపడుతున్నావు? ఏమోనండి మాయ మాటలు చెప్పారు, చాలా మంచోడు అన్నారు. పెళ్ళైన తర్వాత తెలిసిందండి శాడిస్ట్ అని అంటారు. అవునా కదా? చిన్న చిటికి మాటకి ఆడవాళ్ళు ఉపయోగించే మాట పురుషులకి ఏం టైటిల్ పెడతారు? శాడిస్ట్ అనేస్తారు అంతే. అవునా కాదా? ఏమాత్రం చిన్న తేడా వచ్చిందా, ఏమాత్రం కోపగించుకున్న భర్తను చూశారనుకోండి, వెంటనే ఆయన మెడలో టైటిల్ వేస్తారు, శాడిస్ట్ అండి ఏదో అనుకున్నాం. అవునా కాదా? ముందు తెలీదండి. చూడటానికి బాగానే ఉన్నారు, అందరూ కూడా చాలా మంచోడు అన్నారు, ఇప్పుడు తెలిసిందండి ఆయన ఒక పెద్ద శాడిస్ట్ అని. చాలా చోట్ల ఎందుకనంటే, ఆ వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశాలు మనకి చాలా తక్కువ. కానీ దేవుడు మన గురించి తెలిసినటువంటి జ్ఞానమట అనంత జ్ఞానము అన్నారు కదా. ఇప్పుడు మనము ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దావీదు కీర్తనలు రాస్తూ అంటాడు కదా, అయ్యా దావీదుకు ఉండేటువంటి జ్ఞానం ఎంత జ్ఞానం అంటే, మనం అందరం కూడా, మీరు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, మనం పెద్దయ్యాక, ఊహ తెలిసాక, మన పిల్లలకు కానీ, మన ప్రార్థనలో కానీ, మన చరిత్రను ఎవరికైనా చెప్పేటప్పుడు మనం చిన్నప్పుడు పెరిగిన పరిస్థితుల గురించి మాట్లాడుకుంటాం. రైట్ ఆర్ రాంగ్? మా చిన్నతనంలో మా తండ్రి ఇలా చూశాడు, మా తల్లి ఇలా చూసింది, మా స్నేహితులు ఇలాగా, మా అమ్మమ్మ ఇలాగా, మా పాస్టర్ గారు ఇలాగా, మా టీచర్ ఇలాగా, ఏదైనా మాట్లాడతారు. కానీ దావీదులో గొప్పతనం ఏమిటంటే, దావీదు అంతకంటే ముందుకు వెళ్తాడు. ఎక్కడికో తెలుసా? గర్భములోకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళాడు? నా తల్లి గర్భములో నన్ను నిర్మించుట అన్నాడు. ఎవరైనా ఆలోచిస్తారు అక్కడికి?
దావీదు యొక్క విశేషమైనటువంటి జ్ఞానం ఏమిటంటే, అయ్యా నా చిన్నప్పుడు పోషించిన దేవా, అయ్యా నా చిన్నప్పుడు బడికి నడిపించిన దేవా అనట్లేదు. ఇంకా ఒక అడుగు ముందుకేశాడు. ఏమంటున్నాడు? అయ్యా నా తల్లి గర్భములో నేను రూపొందించటం గురించి మాట్లాడుతున్నారు. ఎక్కువగా ఈ విషయాన్ని అనేక సార్లు ప్రస్తావించాడు దావీదు. దావీదు యొక్క గుణం ఏమిటంటే, అప్పటి నుంచి నేను నియంత్రణలో ఉన్నానయ్యా, అప్పటి నుంచి నన్ను పోషిస్తున్నావయ్యా, అప్పటి నుంచి నా మీద దృష్టిస్తున్నావయ్యా. ఆయన ఉద్దేశం అక్కడ విషయాలు ఎందుకు ఎత్తుకున్నాడంటే, అక్కడి నుంచి నన్ను పోషించే దేవుడవు నీవు అనేటువంటి ఉద్దేశం. అంటే దేవుడు తన అనంతమైన జ్ఞానంలో మన గురించి అనంతమైన జ్ఞానం కలిగి ఉన్నాడు. ఎప్పటి వరకు? మనం పుట్టక మునిపే, మన గర్భంలో పడక మునిపే, మన గర్భంలో ఉన్నప్పుడే, మనకి ఊహ తెలియనప్పుడే, మనం పెరిగినప్పుడే, పెద్ద అయినప్పుడే, మనం అలాగే వృద్ధాప్యంలోకి వచ్చాకే, ఆయన భౌతికంగా మనం మరణించినప్పుడే, మనం పరదేశకు వెళ్ళినప్పుడే, మనం తీర్పులోకి ఉన్నప్పుడే, నిత్యత్వంలో పరలోకంలో ఉన్నప్పుడే. ఎంత సమాచారం అండి, గమనించండి ప్రియులారా. వ్యక్తుల గురించి వ్యక్తులు సమాచారము వెరీ లిమిటెడ్, కొంతవరకే. చాలా మంది స్నేహితుల మధ్య గొడవ అయితే, ఏమయ్యా మీరిద్దరు చాలా రోజుల నుంచి స్నేహితులు కదా, ఎందుకు వచ్చింది గొడవ? అమ్మో నేను అనుకున్నట్టు మంచోడు కాదండి బాబు, ఇప్పుడు దాకా నటించాడు, అసలు రూపం నాకు ఇప్పుడు బయటపడిందండి అంటారు. ఇప్పుడు దాకా తెలియలేదా? కలిసే ఉన్నారు, కలిసే తిన్నారు. అయ్యో బాబోయ్ మీకు తెలియదండి, ఆ రూపు, ఆ లోనున్న గుణం అంతా బయటపడ్డాక అప్పుడు తెలిసిందండి అసలు మనిషి. నీ పర్సెప్షన్స్, నీకుండే మీనింగ్స్ నీకుంటాయి. కానీ దేవుడు మన పట్ల ఉండేటువంటిది, ఒకవేళ మనం బహుశా పై కనిపించేది ఒకటి ఉండొచ్చు, హృదయంలో ఒకటి ఉండొచ్చు, కానీ ఆయన ఎరిగిన దేవుడు. ప్రియులారా గమనించండి, ఇక్కడే ఒక ప్రశ్న నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ నా మీద? ఎందుకు అంత దూరదృష్టి? ఎందుకు అనంతమైన జ్ఞానము? ఎందుకు అన్యోన్యత? ఎందుకు ఆ విధమైన దృష్టిని కలిగి ఉన్నారు? మీరు ఆలోచన చేశారా? దావీదు గారు కీర్తనలో చెప్పేటప్పుడు, అయ్యా నా తల్లి గర్భములో నువ్వు నిర్మించిన తీరును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నావు. అక్కడ దాకా వెళ్ళిపోయాడు దావీదు గారు కదా. చిన్నప్పుడు కష్టాలు చెప్పుకుంటారు చాలా మంది, అయ్యో మా అమ్మమ్మ నన్ను కష్టపడి పెంచారండి, మా తండ్రి ఎంతో కష్టపడ్డారండి. పరలోకపు తండ్రి కష్టాన్ని దావీదు గర్భంలో నుంచి మాట్లాడుతున్నాడు. అయ్యా గర్భంలో నా తండ్రి నన్ను నిర్మించిన తీరు నాకు ఆశ్చర్యాన్ని పురుగొల్పింది. ఎప్పుడైనా నువ్వు ఆశ్చర్యపడ్డావా? ఎప్పుడైనా పెద్దయ్యాక, అయ్యా మా చిన్నప్పుడు మా తల్లి కష్టపడ్డది, మా తండ్రి కష్టపడ్డాడని చెప్పుకుంటారు. చెప్పాలి, చెప్పొద్దని అనట్లేదు. కానీ పరలోకపు తండ్రి అట గర్భములో ఉండగా కష్టపడుతున్నాడు, అది చెప్తున్నాడు ఆయన. అయ్యా ఆయన నన్ను పెరుగును పేరబట్టిన రీతిగా పేరబెట్టారంటాడు ఆయన. నా అంతరేంద్రముల గురించి మాట్లాడతాడు ఆయన. ఎంతో లోతైన భావం. ఎంత ధ్యానంలోకి వెళ్తే ఆ మాటలు వస్తాయి చెప్పండి? ఎంత లోతైన ప్రార్థనలోకి వెళితే ఆ తలంపులు వస్తాయి చెప్పండి? అయితే ఈ విషయంలో దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదయ్యా అన్నట్లయితే అనంతమైనది అన్నారు కదా. చాలా మంది ఒక వ్యక్తుల గురించి మాట్లాడతారు, స్నేహాలు, అభిమానాలు, కుటుంబాల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి విరోధాలు వస్తే పక్కన కూర్చుంటే బుర్ర తినేస్తూ ఉంటారు. నేను ఎంత అభిమానించానో, ఎంత పెట్టానో, ఎంత గౌరవించానో, ఎంత సాయం చేశానో అని అలాగ బుర్ర తింటా ఉంటారు. కొన్నాళ్ళకి మాటలు మానేస్తారు. అప్పుడు అనిపిస్తుంది, మనమే అడుగుతాం, ఏమ్మా ఈ మధ్య ఆ మనిషి గురించి ఎక్కువగా మాట్లాడేవారు కదా, ఈ మధ్య మాట్లాడట్లేదండి, వదిలేశానండి, మర్చిపోయాను. అదే మనసు పెట్టుకుంటే అనవసరం, ఎవరి కర్మను వదిలేశాను, మర్చిపోతాం. మరుపు. కానీ దేవుడట అనంతమైనటువంటి జ్ఞానముతో నీ కొరకు ఆశ కలిగి ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈరోజు నువ్వు ఉద్యోగం చేయి, ఒక ప్రాంతంలో ఉండు, ప్రాంతానికి మారిపో, ఏమైనా చెయ్యి, కానీ ఆయన తలంపులలో ఆయనతో ఉండే కాలం ఎంతండి? మనం ఉదయం అనుకున్నాం, పరలోకంలో ఉండే కాలం ఎంత చెప్పాలి? ఎంతకాలం ఉంటారు పరలోకంలో? 50 ఏళ్ళ, 60 ఏళ్ళ? చెప్పాలి. శాశ్వత కాలము, అనంత కాలములో ఆయనతో ఉండాలి గనక అలాగే ఆలోచిస్తాడు ఆయన. అయ్యా నా కుమారుడు, నా కుమార్తె నేను ఎంతగా ప్రేమించటానికి గల కారణం ఏమిటయ్యా అంటే అనంతమైన కాలం. పెళ్లి చేసుకునేటువంటి పిల్లల్ని అడిగినప్పుడు, అయ్యా అబ్బాయి గురించి, అమ్మాయి గురించి ఆలోచించి ఆలోచించి, ఉద్యోగం గురించి ఆలోచించి, మైండ్ సెట్ గురించి ఆలోచించి, ఎందుకండి జీవితం అండి, జీవితం. ఎందుకమ్మా అంత ఆలోచిస్తారు? జీవితం అండి. ఆ జీవితానికి సంబంధించి ఎంపిక నేను ఎంత క్లియర్ గా ఉండాలి, రైట్? ఖచ్చితమే. మరి ఆయనతో శాశ్వత కాలముతో ఉండేటువంటి రిలేషన్ ఆయన అందుకే అంత ఆలోచిస్తున్నాడు.
కనుక ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ ఈ సమయంలో మనం చూసినప్పుడు ఆయన ప్రేమ మనతో ఎలా ఉండదట? ఆయన ప్రేమ శాశ్వతం, అనంతమైనటువంటిది. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఆయన యొక్క తలంపులో మనముండే గుణాన్ని గురించి చూస్తే యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, నీవు సమస్త క్రియలను చేయగలవని నీ ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని నేనిప్పుడు ఇప్పుడు తెలుసుకున్నాడండి ఆయన. ముందు తెలియలేదు యోబు గారికి. యోబు గారు భక్తుడే, యోబు గారు యథార్థవంతుడే కదా. యోబు గారు ఆరాధించగలిగిన వాడే, బలర్పించగలిగిన వాడే. కొన్ని అనుభవాల తర్వాత యోబు అంటున్నారు, అయ్యా ఇంతకు ముందు నాకు తెలియలేదు, బై ఎక్స్పీరియన్స్ ఇప్పుడే నేను తెలుసుకున్నాను. భక్తుడే, యథార్థవంతుడే అయినప్పటికీ అలాంటి వానికి సైతము దేవుడు కొన్ని పాఠాలు నేర్పించాడు. ఆ పాఠాలను అంటున్నారు, ఇప్పుడే నేను తెలుసుకున్నానయ్యా. మరి దేవుని యొక్క అపరిమితమైనటువంటి ప్రేమ, జ్ఞానము మన పట్ల ఎలాంటిదయ్యా అన్నట్లయితే, ఆయన నీ కొరకు నా కొరకు తక్షణమే తెలుసుకోగలిగిన దేవుడు. యోబు గారికి చాలా కాలం పట్టింది, అవునా కాదా? యోబు గారు భక్తుడైనా యథార్థవంతుడైనా దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తే. కానీ కొన్ని అనుభవాలు యోబు గారికి తెలియలేదు. ఆ 42వ అధ్యాయం పుస్తకం ముగింపులోకి వచ్చేసరికి అప్పుడు అంటున్నాడు, అయ్యా ఇప్పుడు నేను తెలుసుకున్నానయ్యా ఇంతకు ముందు లేని విషయాలు. మనుషుల గురించి ఆలస్యంగా తెలుసుకుంటున్నాం, మనసులో భావాల గురించి ఆలస్యంగా తెలుసుకుంటున్నాం. మోసపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఇవే మాటలు ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ మనం పరలోక దేవుని గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన మన పట్ల కలిగినటువంటి ఆలోచన ఎలాంటిదయ్యా అన్నట్లయితే, నీ హృదయములో జరిగే విషయాలు, ఏదైనా ఒక సమాచారం ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్లాలనుకున్నాం, సమయం పడుతుంది. ఇంతకు ముందంటే సమయం పట్టేది, ఇప్పుడు పట్టట్లేదులేండి. వాట్సాప్ లో ఫోన్లు వచ్చాక, అవునా కాదా? ఎక్కడున్నా సరే సమాచారం చాలా వేగవంతంగా వెళుతుంది కదా. ఒక ఇంటి విషయాలు ఎక్కడికైనా వెళ్ళిపోతా ఉంటాయి. అయితే కొద్దిసార్లు ఆలస్యం అవుతా ఉంటదట. కానీ దేవుడు నీ గురించి ఆ విషయాన్ని నీ మీద దృష్టి పెట్టినప్పుడే తెలుసుకోవాలంటే కాదట, ఇప్పటికప్పుడే తెలుసుకుంటున్నాడు. ఇమ్మీడియట్. ఒకవేళ నువ్వు పడిపోతున్నావా, ఆయన తెలుసుకుంటున్నాడు. నువ్వు ఆకలితో ఉన్నావా, ఆయన తెలుసుకుంటున్నాడు. నువ్వు కన్నీటితో ఉన్నావా, ఆయన తెలుసుకుంటున్నాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటది, అయ్యో దేవుడు న్యాయవంతుడు కదా, నా విషయంలో నా బాధ, నా వేదన ఆయనకు తెలియట్లేదా అని. మేబీ నీ నుంచి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే ప్రార్థనా సమస్యలు ఉండొచ్చు. మేబీ నీ నుంచి అర్హత సమస్యలు ఉండొచ్చు. కానీ సమస్య నీ దగ్గరికి తీర్చబడకపోవటానికి ఆయన తెలియకపోవటం కాదు కారణం, ఆయనకు తెలుసు. తెలిసినా ఎందుకు జరగట్లేదంటే మనల్ని మనం పరిశీలించుకోవటమే. అది పరీక్ష, అది శోధన, మన బలహీనత సరిచేయబడాలా? దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? దేవుడు మాట్లాడే రీతులు మీకు తెలుసా? చాలా మంది దేవుడు మాట్లాడారు అంటారు. దేవుడు మాట్లాడే విధానాలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుడు వాక్యంతో మాట్లాడతారు. దేవుడు మనతో శ్రమల్లో మాట్లాడతారు. దేవుడు పరీక్షలో మాట్లాడతారు దేవుడు. కానీ మనం వినం. శ్రమలో, పరీక్షలో ఆయన స్వరం వినం. ఎందుకంటే ఏకరవ పెట్టేసి మన మాట ఆయన వినాలని చూస్తూ ఉంటాం. ప్రభువా ప్రభువా ఈ సమస్య తీసేయి. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు, మనం వినాలి కదా. సమస్యలో ఆయన ఏదో సంభాషించాలనుకుంటున్నాడు. శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు ఆయన కొన్నిసార్లు వాటి నుంచి మాట్లాడుతూ ఉంటారు. కానీ మనకు అవేం పట్టవు. కొన్నిసార్లు నీవే దేవుడు అయితే తెల్లారిసరికి రోగం పోవాలంటారు కదా. దేవునికి పరీక్ష పెట్టేస్తాం మనం. ఆయనేమో మనకు పరీక్ష పెడితే నీవే దేవుడు అయితే రోగం ఉంటే ఏంటి, పోతే ఏంటి, ఆయన ఎప్పుడూ దేవుడే. నిత్యత్వంలో, అమరత్వంలో వశించేవాడు ఆయన. ఆయన లెవెల్స్ ఏమి తగ్గవు. ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు. ఆయన లెవెల్స్ ఏమి మారవు. కానీ మన లెవెల్స్ మారడానికి పరీక్షలు వస్తూ ఉంటాయి. మన బ్రతుకులు మారడానికి పరీక్షలు వస్తూ ఉంటాయి. మన హృదయాలు మారడానికి పరీక్షలు వస్తూ ఉంటాయి. మారకపోవటం అనేది మన అవివేకం. అయితే ఈ మాటలో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆయన మన నిమిత్తము తెలుసుకోవటానికి ఆలస్యము చేయి. తక్షణమే ఇప్పుడే తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు ఆయన.
ప్రతి సమస్య కూడా ఆయన కనులారా చూడగలిగిన దేవుడు. చూడండి, ఒకసారి మనం సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. ఎటిదైనను అగుపడును, యెహోవాయే హృదయములను ఏం చేస్తాడండి ఆయన? ఇందాక చెప్పాను, మనకు 100 పనులు ఉండొచ్చు, ఆయనకు ఇంకో పని లేదట. ఏం పని ఉంది? మన పనే, మన నడత, మన ఆలోచన, మన అవసరత, మన ఇబ్బందులే కాదట, హృదయాలను పరిశీలన చేసేవాడు. ఇది ఇక ఎవరికీ లేదు, ఇది ఏ టెక్నాలజీకి లేదు. ఇది మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ దేవుని యొక్క తలంపు ఎలాంటిదయ్యా అంటే, ఆయన హృదయాలను పరిశీలన చేసేవాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన! అంత అవసరమా అండి? ఈ హృదయాల్లో ఏముంటున్నాయండి? ఈ హృదయాల్లో ప్రతిదీ కూడా చీకటి ఉంటుంది. ఈ హృదయాల్లో అన్ని కూడా దేవునికి వ్యతిరేకమైన తలంపులు ఉంటున్నాయి, వ్యతిరేకమైన ఆలోచనలు ఉంటున్నాయి, ఈర్ష్యలు ఉంటుంది, పగలు ఉంటున్నాయి, కలహాలు ఉంటున్నాయి కదా, ఎన్నో రకాల చెడ్డ తలంపులు ఉంటున్నాయి. ఆయన హృదయాలను చూసే దేవుడు. ఇందాక మనం అనుకున్నాం, ఇక్కడికి వచ్చినప్పుడు మన హెడ్ కౌంట్, మన తలలెక్క మనకుంటది, ఎన్ని తలకాయలు వచ్చాయని. మన లెక్క మందే. కానీ ఆయన ఏం చూస్తున్నాడట? హృదయాలను పరిశీలన చేస్తున్నాడు. ఒకవేళ నేను మీకు వాక్యం చెప్పినట్టు నటించి నేను నా మనసు ఎక్కడో ఉందనుకోండి, ఆయనకు మరుగై ఉండలేదు. మీరు కూడా అంతే. వాక్యం ఏంటన్నది కళ్ళప్పగించి నా వైపు చూసి మీ మనసు ఎక్కడెక్కడో పరిగెడుతుంది అనుకోండి, జాగ్రత్త సుమా. దేవుని సన్నిధిలో నీ ప్రవర్తనే కాదు, నీ హృదయాన్ని కంటే అంత ఇష్టమైనటువంటి ఆ బ్యూటిఫుల్ స్పాట్ అది. ఎప్పుడైతే ఈ అవ్వ ఆదాము పాపం చేశారో, ఆయన తెలియక అడగలేదు. ఇన్ని మాటలు చూసాం. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా తొట్టిల్లిపోతున్నారో, వారి హృదయాలను శోధించే దేవుడు తెలుసు. అయినప్పటికీ అవ్వ ఆదామా మీరెక్కడున్నారు? నేను పెట్టిన చోటే ఉన్నారా? ఆజ్ఞ లైన్ లో మీరు ఎక్కడున్నారు అడుగుతున్నారు. అప్పటికే లైన్ దాటి ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు చెట్టు దాటుకు వెళ్ళిపోయారు, పరిగెత్తుకుపోయారు. పెట్టిన చోట లేరాళ్ళు. అదే దేవుని ప్రశ్న. ఈరోజు అదే ప్రశ్న ప్రతిసారి కూడా దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతూ ఉంటారు. నా కుమారుడు, నా కుమార్తె ఎక్కడున్నావు? ఏ ఊళ్ళో ఉన్నావు? ఏ ఇంట్లో ఉన్నావు అని కాదు అని అడిగేది. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడున్నావు? రక్షింపబడిన స్థితిలో ఉన్నావా? విశ్వాసంలో పడిపోయిన స్థితిలో ఉన్నావా? ఆత్మీయంగా చల్లారిపోయిన స్థితిలో ఉన్నావా? ప్రతిసారి ఈ ప్రశ్న నీ హృదయాన్ని తాకాలి. ఎప్పుడైతే అవ్వ ఆదాము ఆ చెట్టు చాటుకు వెళ్ళిపోయారు, దేవుని ప్రేమ ఎలాంటిదయ్యా అంటే, పాపం చేసిన వెంటనే మిట్ట మధ్యాహ్నం ఆ వేడిమి ప్రదేశంలో రాలేదు. ఆయన చల్లని సమయంలో వచ్చాడు, చల్లని పూట వచ్చాడు. అయ్యా, దీర్ఘశాంతం కలిగిన దేవుడు సరిచేయడానికి వచ్చాడు. అప్పుడు ఉపయోగించుకోలేదు వాళ్ళు. ఎందుకనంటే దేవునికి తెలుసు, అవ్వ ఆదామా ఈ ప్రదేశాన్ని ఏ కారణంతో కోల్పోతారో నాకు తెలుసు. ఈ ఇంటి నుంచి మీరు ఎప్పుడు వెళ్ళిపోతారో నాకు తెలుసు. పాపం చేసిన రోజు వెళ్ళిపోతారు కనుక పాపం కొరకు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. దేవుడి నుంచి మనల్ని దూరపరిచేది, దేవుడి నుంచి మనల్ని ఎడబాపేటటువంటిది. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో, ఇదిగో మన అపరాధములు ఆయనకు మనకు అడ్డుగా వచ్చేసినాయి. ఆయన మనం చేసినటువంటి అపరాధాలు దేవుని దూరం అయిపోతున్నాం. అందుకే దేవుడి రోజు అవ్వ ఆదాములతో కాదు, నీతో నాతో కూడా పాపము కొరకు ఎందుకు అక్కర కలిగి ఉన్నారు. ఈరోజు చాలా మంది ఎవరైనా పడిపోయినప్పుడు నవ్వేవాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది కష్టాల్లో ఉన్నప్పుడు నవ్వేవాళ్ళు ఉన్నారు. పైకి మాత్రం యాక్ట్ చేస్తూ ఉంటారు, అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది, అయ్యో నీకు ఎంత బాధ వచ్చింది. ఇలాంటి మంచి మనుషులకే కష్టాలు వస్తాయంటారు, పక్కకి తిరిగి అంటారు, చేసిన పాపం ఎక్కడికి పోద్ది, చేసిన పాపం ఎక్కడికి పోద్ది అంటారు. పైకో మాట లోనో మాట, అవునా కాదా? ఎదుట మనిషి తప్పిదము, ఎదుట మనిషి పడిపోతే ఆనందపడుతున్నావేమో. పరలోకపు తండ్రి ఆ రోజు అవ్వ ఆదాం విషయంలో, నీ విషయంలో ఆ పాపాన్ని గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారంటే, ఇదే ఆయనకు మనల్ని దూరం చేసేది, ఇదే ఆయనకు మనం దూరం చేసేది. చక్కగా ప్రతిరోజు కూడా దేవునికి ఇష్టమైన కుటుంబం అక్కడి నుంచి వచ్చి అయ్యా వారితో కలిసి చక్కగా మాట్లాడుకునేవారు, ముచ్చటించుకునేవారు, ఎంతో ఆనందించేవారు. ఆనందాన్ని కోల్పోయారు, దేశదిమ్మరైపోయారు. కారణం ఏమిటో తెలుసా? పాపం. ఈరోజు కూడా మనము దేవుని ఆ ఉన్నతమైన ప్రేమకు దూరం అయిపోవడానికి గల కారణం ప్రేమ, ఆ యొక్క పాపమే.
అందుకే ఆలోచిస్తాడు ఆయన. అయ్యా చూసి చూడొచ్చు పోవచ్చు కదండి, నీతిగల దేవుడు, న్యాయాధిపతి, మాట తప్పని వాడు, ఆజ్ఞ ఇచ్చిన వాడు, అయ్యా ఇదిగో మీరు పాపములో జీవిస్తే ఆయనతో సహవాసము లేదు. దేవుని బిడ్డలుగా మీతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలుగా ఆయన ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాడు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీతో సంభాషించాలనుకుంటున్నారు. ఈరోజు దేవుని సంఘముగా మనల్ని ఏర్పాటు చేసినప్పుడు బిడ్డలారా రండి, సహవాసానికి రండి. మీ ఆరాధన, మీ ప్రార్థన, వాక్య ధ్యానము ద్వారా ఆయన ఎంతో ముచ్చటించాలనుకుంటున్నారు. చాలా మంది ఈ పాపం అనేటువంటి స్థితిలో ఇక్కడికి రాలేకపోతున్నారు. ఆ పాపం ఏం చేస్తుంది? ఆదామును ఎప్పుడైతే ఏదేను తోట నుంచి దూరం చేసిందో దేవుని సహవాసము నుంచి కూడా దూరం అయిపోతున్నారు. ప్రియులారా గమనించండి. అయ్యా దేవుడు అన్ని తెలుసు కదా, అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు కదా, నా పాపము కొరకు ఎందుకు ఆలోచిస్తున్నారంటే అదే ఆయన వేదన, అదే ఆయన భయం. ఈ పాపమే నా కుమారుణ్ణి, నా కుమార్తెను నాకు కాకుండా దూరం చేసేది, అపవాది చేసే ప్రయత్నం. అయ్యా ఇదిగో అపవాది చేసేటువంటి యుద్ధం అదే. ఏం చేస్తుందయ్యా అంటే నిన్ను దూరపరుస్తూ ఉంటుంది. ప్రియులారా గమనించండి. ఇప్పుడు దేవుని ఆలోచనలో ఎందుకు నా పాపం కొరకు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు, తొట్టెలు పోకుండా కాపాడాలని ప్రయత్నిస్తున్నారు. అపోస్తుడైనటువంటి పౌలు కూడా తాను నిలుచున్నానని తలుచువాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలి? పడిపోతే దూరం అయిపోతావు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. అపోస్తుడైన పౌలు సొంత మాటలు కాదవి, పరిశుద్ధాత్ముడు పలికించిన మాటలు నీ కొరకు, నా కొరకు. అయ్యా ఆత్మీయ జీవితం బాగున్నావా? అయినా కూడా మనము అపవాది తంత్రములను ఎరగని వారము కాదు అంటున్నాడు. జాగ్రత్త. ఏ దారి నుంచి వస్తాడో గర్జించు సింహము వలె మింగుతాడంట ఆయన. ఎవరిని మింగుతాడు చెప్పండి? ఆయన అపవాది అనుకుంటా ఉంటాం. అపవాదట గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా వేడి రక్తం కావాలట. సింహానికి ఏం కావాలండి? చచ్చినవి పనికిరానివి తిండట. ఏం కావాలి? వేడి రక్తం. ప్రార్థించేవాళ్ళు, వాక్యంలో బలంగా ఎదిగేవాళ్ళు, ఆత్మీయంగా బలంగా ఉన్న వాళ్ళని పట్టుకుంటానికి చూస్తాడు కదా. ప్రకటన గ్రంథంలో నీవు జీవించుచున్నావన్న మాటే గాని ఆటలు పట్టుకోడట కదా. ఆటలు పట్టుకోడికి అలాగే చచ్చిన ఎదిగిలే పక్క తీసేయండి. చచ్చిన శవాలు తిండప్పుడు అపవాది. సింహం ఏం తింటది ఇప్పుడు? గర్జించు సింహం వలే ప్రార్థనలో సిద్ధంగా ఉన్నావా? అందుకే అంటున్నారు అపోస్తులైన పౌలు, జాగ్రత్త పడిపోకుండా. అపవాది పెనవేసుకుని ఉన్నాడు. ప్రియులారా గమనించండి. అందుకని పాపము చేసే నష్టాన్ని అనాదిగా దేవుడు ఎరిగినవాడు. తన బిడ్డలు ఏదేను తోట నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో ఒక మాట గుర్తుపెట్టుకోండి. మనం ప్రారంభంలో అనుకున్నాం, దేవుడు మనల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు గనక అయ్యో ఎంతమంది పిల్లల్లో ఒక నలుగురు వెళ్ళిపోతే పర్వాలేదులే అనుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన మనతో ఉండే రిలేషన్ పర్సనల్ గా తీసుకున్నారు గనక ఆనాడు అవ్వ ఆదామును గురించి ఎంత బాధపడతారో నీ గురించి, నా గురించి కూడా అంతే బాధపడతారు. జనము పెరిగిపోయారులేండి. ఆయన చూడలేండి, పట్టించుకోలేండి. ఎంతమందిలో నా తప్పే ఏమన్నా చూస్తున్నాడా? చూడటం కాదు, బాధపడుతున్నాడు. ఆయన చూడటం కాదు, బాధపడుతున్నాడు. అయ్యా దేవుడు ఏం చూడ ఎంతమందిలో నిజంగా తీర్పు రోజు వచ్చినప్పుడు ఏదో చెప్తానులే అనుకుంటున్నావేమో, ఇప్పుడు బాధపడుతున్నాడు ఆయన. అయ్యా నా కుమారుడు, నా కుమార్తె ఈ వ్యసనాన్ని బట్టి, పాపాన్ని బట్టి అయ్యా నాకు దూరం అయిపోతున్నారయ్యా. ఆనాడు పడ్డ బాధనే ఈ రోజు కూడా పడుతున్నారు. దేవుని ప్రేమ ప్రియులారా గమనించండి. దేవుని ప్రేమ అత్యున్నతమైన ప్రేమ. అందుకే నీ బలహీనతను తెలుసుకోవడానికి గల కారణం ఏమిటంటే లోకం కూడా తెలుసుకుంటది. నేను అందరికీ పబ్లిక్ చేయడానికి తెలుసుకుంటారు, అందరికీ నేను బయలుపరచడానికి తీసుకుంటారు, అందరూ నేను చెడ్డవారని చెప్పడానికి తీసుకుంటారు. కానీ నీ తండ్రి యొక్క భావం ఏమిటయ్యా అంటే, అయ్యా ఈ కారణాన్ని బట్టి ఈ బిడ్డలు నాకు దూరం అయిపోతున్నారే, ఈ కారణాన్ని బట్టి బిడ్డల కొరకు ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యాన్ని చేరుకోకుండా దూరం అయిపోతున్నారే. వేదన కలిగిన దేవుడు. అందుకే ఆయన బలహీనతల గురించి చెప్పేటప్పుడు ఎబ్రీ గ్రంథకర్త అంటారు కదా, ఇదిగో మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవం లేనివాడు కాడు గాని మనవలే శోధింపబడి ఆయన విజయం సాధించినవాడు.
ఈరోజు నీ బలహీనతలు ఏమిటో ఎంతగా ఎరిగాడంటే ఆయన పరలోకం నుంచి చూడటమే కాదట, ఆయన నీ వలె నా వలె శరీరము ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. ఎబ్రీ గ్రంథకర్త అంటారు కదా, ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. ఎందుకండి రక్త మాంసాలలో పాలివాడవటం? ప్రియులారా గమనించండి. విమర్శ ఏంటో తెలుసు ఆయనకి, గాయం ఏంటో తెలుసు ఆయనకి, ఆకలేంటో తెలుసు ఆయనకి, దప్పికేమిటో తెలుసు ఆయనకి, మరణం ఏమిటో తెలుసు ఆయనకి, గాయం ఏమిటో తెలుసు ఆయనకి, శోధన ఏమిటో తెలుసు ఆయనకి. అయ్యా ఈరోజు ఎవరైనా సరే దేవుడికి ఏం తెలుసు అండి మన కష్టాలు, ఆయన ఎక్కడో పరలోకంలో ఉంటారు, మనిషి కష్టం ఆయనకేం తెలుసు అని ఏ క్రైస్తవుడు అంటానికి సరిపోడు. ఎందుకని? ఆయన రుచి ఏంటో చూశాడు గనక భూమి మీదకి వచ్చాడు. క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడిన వాడు ప్రభు. మనం అందరం ఎవరండి? మనం విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన ఒక్కడే క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడి మానవాళికి మాదిరి ఇచ్చారు. అదే పేతురు గారు అంటారు, ఆయన విశ్వాసములో మాదిరిగా అడుగుజాడలుంచిపోయినన్నారు. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తున్నాం. మీరు ఎప్పుడైనా గమనించండి, అయ్యా నన్ను ఎవరైనా విమర్శిస్తున్నారు, ప్రభువా నీ అడుగుజాడల్లో నేను నడవాలి. అయ్యా ఇదిగో పాపపు లోకములో పాపరహితుడిగా నేను జీవించాలంటే ఏం చేయాలి? ప్రభువా ఇదిగో నీ అడుగుజాడల్లో నేను నడవాలి. అనేక మంది శోధించేవారు, అనేక మంది నా నోటి మాట వలన ఆయన తప్పిదం వెతికేవారు నా లోకంలో నీవు నీతిమంతుడిగా ఉన్నావు. ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్. ఈరోజు ప్రభు యొక్క మహిమ ఈరోజు ఎంతగా తెలుసు అంటే, ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆ మాదిరిని నీకు చూపించే అంత ఎరిగిన వాడు నీ ప్రభు. ఆయన పరలోకంలో నీ హృదయాలు తెలుసుకోవటమే కాదు, ఆయన ఈ భూమి మీదకి వచ్చి రక్తమాంసములలో పాలివాడైపోయాడు. ఆయన అయ్యా శోధన ఎలా జయించాలి, అయ్యా ఈ పాపాన్ని ఎలా జయించాలి, అయితే రండి నేను కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో నేను తెలుసుకుంటాను రండి. ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. మొదట్లోనే ఆ ఉపవాస దినాల్లో అరణ్యంలో ఉన్నప్పుడు అపవాది వెపన్స్ గర్జించు సింహం వలె వచ్చాడు. నేత్రాస, శరీరాస, జీవపడంబం అన్ని ఉపయోగించేశాడు. అన్ని ఉపయోగించినా కూడా ఆయన జయించినవాడు. అందుకే తన యొద్దకు వచ్చే వారికి సమయోచితమైన సహాయం, రక్షణ ఇవ్వటకు శక్తివంతుడైనటువంటి ప్రభు. ఎందుకు ఆయన ఈ వ్యక్తిగత అనుభవం ద్వారా ఇవన్నీ తెలుసుకున్నారు అని అన్నట్లయితే, ఇదిగో ఆయన చూపించినటువంటి ప్రేమ. అందుకే ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదన్నారు ఎబ్రీ గ్రంథకర్త. అన్ని తెలిసిపోతున్నాయట, మన పాపాలన్నీ తెలిసిపోతున్నాయి, మన రాశి పాపాలన్నీ తెలిసిపోతున్నాయి. ఈ మాట అన్నప్పుడు చాలా మందికి బాధ కలుగుతుంది. ఎందుకంటే దేవుడు అన్ని తెలుసుకోవటం సరిచేయడానికయ్యా, నిన్ను పరిశుద్ధుడిగా చేయటానికి, నిన్ను నీతిమంతునిగా చేయటానికి, నిన్ను లేవనెత్తటానికి, నిన్ను బలపరచటానికి, నిన్ను నిత్యరాజ్యానికి సిద్ధపాటు చేయటానికి నీ బలహీనతలను ఎత్తి చూపించేటటువంటి దేవుడు తనకున్న శక్తిని దేనికి ఉపయోగిస్తున్నాడు? తనకున్న శక్తి ఏమిటయ్యా అంటే నీ గురించి తెలుసుకోవటమే కాకుండా నీకు వైద్యం చేయాలనుకుంటున్నాడు, నిన్ను సరిచేయాలనుకుంటున్నాడు, తన రక్తాన్ని ఇచ్చి కడగాలనుకుంటున్నాడు. ఇట్స్ ఎ పవర్ఫుల్, ఒక నీతిమంతుడిగా మార్చడానికి. ఎబ్రీ గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. ఎబ్రీ గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. ఈ మాట చూడండి. 13 చదవండి. క్షమించాలి నాయన. యోబు గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు నీవు నా అడుగు జాడలు లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకయున్నావు. ఇదండి అడుగు జాడలు కనిపెట్టే వ్యక్తిగత అనుభవం. ఎందుకంట పాపమును సహింపలేని స్థితి. అయ్యా నువ్వెక్కడ పడిపోతున్నావో, ఎక్కడ తొట్టిల్లిపోతున్నావో, ఎక్కడ పాపం చేస్తున్నావో ఎరిగిన దేవుడు కదా. అడుగు జాడలను మనం సామెతల గ్రంథం చదవద్దు గాని 31వ అధ్యాయంలో జ్ఞానవంతురాల గురించి మాట్లాడుతూ ఆమె ఏం చేస్తుందట, తన బిడ్డల యొక్క అడుగు జాడలు కనిపెట్టే స్థితిలో ఉంటుందట జ్ఞానం. ఎందుకని? సరిచేయటానికి. ఇది చాలా మంది తల్లిదండ్రులు బిడ్డల అడుగు జాడలు కనిపెడతా లేదు. ఎందుకంటే వీళ్ళే బిజీగా ఉంటున్నారు. వీళ్ళ చేతిలో ఒక ఫోన్ ఉంటుంది, వాళ్ళ చేతిలో ఒక ఫోన్ ఉంటుంది. వీళ్ళకుండి ఫ్రెండ్స్ వీళ్ళకి, వాళ్ళకుండి ఫ్రెండ్స్ వాళ్ళకి. ఎవరి స్థాయిలో అందరూ బిజీయే. ఒకరు అడుగు జాడలు ఒకరు కనిపెట్టట్లేదట. ఒకవేళ ఇహలోకంలో తల్లిలో తండ్రో బిజీ అయిపోయినా
నీ పరలోకపు తండ్రి ఇప్పటికీ కూడా నీ అడుగు జాడలు కనిపెట్టి నీ పాపమును సహింపలేకుండా ఉన్నాడు సరిచేయటానికి. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి వస్తావో ఆయన మాట్లాడుతున్నారు. ఈ మాటలు నీకోసమే. అవును ప్రభువా, నా అడుగు జాడలు కనిపెడుతున్నావా, నా అడుగు జాడలు గుర్తిస్తున్నావా? ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు మోసం చేసే బిడ్డలు ఉన్నారు, భర్తను భార్యను మోసం చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే టీచర్స్ ను మోసం చేసే విద్యార్థులు ఉన్నారు. ఎవరెవరినైనా మోసం చేయొచ్చట, కానీ అడుగు జాడలను కనిపెట్టే దేవుడు ఉన్నాడు. ప్రియులారా గమనించండి, దేవుని భయం నీలో ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, దేవుని భయం లేకుండా జీవిస్తున్నావేమో. ఇదిగో ఈ దేహముతో జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి, తప్పక హాజరు కావాలి. గ్రంథాలు తెరవబడతాయటప్పుడు ఏం జరుగుతాయండి? గ్రంథాలు తెరవబడతాయి. ప్రతిదీ ఆన్ రికార్డే. ఏది చెప్పటానికి వీల్లేదు. మనం చూస్తాం. ఈ మాట చెప్పడానికి నేను చాలా ఆనందిస్తాను. ఒక పెండ్లి విందు ఉంటది. ఆ పెండ్లి విందులో ఒక ఆయన పెండ్లి వస్త్రాలు లేకుండా వెళ్తాడు. లేకుండా ఉన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. వెళ్ళినప్పుడు ప్రభు వస్తాడు, ఆ యజమానుడు వస్తాడు. వచ్చి స్నేహితుడా ఏమయ్యా అనేసరికి అప్పుడు ఆ వ్యక్తి అట నోరు మాట్లాడక మౌని అయి ఉండగా అన్నారు. ఏం చేస్తాడండి? లోకంలో ఎవరైనా తప్పంటే నోరేసి పడిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. అవునా కాదా? ఒకసారి తప్పంటే ఏం చేస్తారండి? 16 తప్పులు చేస్తారు కదా. మనుషులు అడిగితే 16 రకాలుగా చెప్తారు, తల్లిదండ్రులు అడిగితే చెప్తారు, పాస్టర్ అడిగితే చెప్తారు, ఎన్నైనా చెప్తారండి. నోరే కదా. కానీ ఆ పరిశుద్ధుడు వచ్చినప్పుడట ఈయన లెక్క అడిగినప్పుడు అంతటా మౌని అయి మాట్లాడక నోటు మాట రాదట. ఎందుకని గమనించండి. ఈరోజు మనం మాట్లాడినట్టు ఉండదు, పాస్టర్ గారితో మాట్లాడినట్టు ఉండదు, తల్లిదండ్రులతో మాట్లాడినట్టు ఉండదట. ఆయన లెక్క అడిగేసరికట అంతటా మౌని అయి మాట్లాడక ఉండెను. నోరు మూసుకుని ఉండడమే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి లెక్క అడిగితే. ప్రతి ఒక్క హృదయ తలంపున ఆయన బయట తీసి అడిగేటప్పుడు అలా కాదండి ఇలాగండి నో, అంతటా మౌని అయి మాట్లాడడం మానేశాడు. ఇక అయ్యో నా జీవితము నా హృదయాన్ని ఆయన బట్టబయలు చేసి చూపిస్తున్నాడు. ఇక మాట్లాడేది ఏముంది? ఇక పిల్లలు గమనించండి, ఆ స్థాయిలో దేవుని సముఖం ఉంటుంది. దేవుని యొక్క ఆ బలిపీఠం ముందు నుంచున్నప్పుడు, ఆ సింహాసనం మీద నుంచున్నప్పుడు మాట్లాడడానికి ఇంకేం లేదు. ఇక నోరు మాట్లాడదట. ప్రతి రహస్యాన్ని ఆయన బయలుపరిచినప్పుడు పిల్లలు గమనించండి. దేవుని ప్రేమ ఏం చేస్తుంది ఇంకా చూద్దాం రండి. దేవుని ప్రేమ పరిస్థితులను తెలుసుకున్న తర్వాత ఆయన చేసేటువంటి మరొక విషయం ఏమిటయ్యా అన్నట్లయితే ఆయన వాటి నిమిత్తము శ్రద్ధ కలిగి సరిచేస్తారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో అన్నారు కదా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు చూడండి. ఇప్పుడు ఆయన మీ గురించి ఆలోచిస్తున్నారు, ఆయన మీ గురించి అక్కర కలిగి ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళుతూ ఆయన మీ పాపాల గురించి తెలిసిన వాడు ఇప్పుడేమంటున్నారు? ఆయన మీ కొరకు చింతించుచున్నాడు. పిల్లరా, తెలుసుకునే దేవుడు. ఈరోజు ఇందాక అనుకున్నాం, మనుషులు మనం నష్టపోయినప్పుడు, మనుషులు మన బలహీనతలు తెలుసుకున్నప్పుడు ఎదుటివారు ఆనందిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి బలహీనత వేరే వ్యక్తికి తెలిస్తే అది ఆనందిస్తారు, 10 మందికి చెప్పి ఆనందిస్తారు. కానీ నీ దేవుడట మీ గురించి చింతించుచున్నాడు. ఎంతో వేదన పడుతున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ ఎంతో ప్రేమ అంటే ఆయన చింతిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన ఏం చేస్తున్నాడు అయితే ఆయన కృప చొప్పున మనల్ని నడిపిస్తాడు. అయ్యా, ఇంతటితో చింతించి బాధపడేవాళ్ళు ఈరోజు మన లోకంలో బాధపడేవాళ్ళు చాలా మంది పెరిగిపోయారు. ఎక్కడైనా సరే ఆకలితో ఉన్న వాళ్ళు, పడిపోయిన వాళ్ళు, అక్కర్లో ఉన్న వాళ్ళు చూసి అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది మాట అనేసేస్తారు, వెళ్ళిపోతారు. సాయం చేయడానికి ఏం కాదు, మాట వేరు క్రియ వేరు. నీ దేవుడు నీ కొరకు అక్కర కలిగి చింతించటమే కాదట, అందుకు అవసరమైనటువంటి ఏర్పాటును చేసి నిన్ను సరిచేసే చింతది, నిన్ను నీతిమంతుడిగా చేసే చింతది, నీ పాపాన్ని తొలగించే చింత, నీకుండే బలహీనతలు తొలగించే చింత. ఎప్పుడైతే ఆయన మనసు అర్థం చేసుకుంటావో, నువ్వు ఆయన వైపు చూడకపోతే
ఆయన వైపు ఆలకించకపోతే నీ జీవితం ఎప్పుడు కష్టపడదు. ఒకసారి వ్యక్తిగతంగా ఆలోచన చెయ్యి. ప్రభువా, నా గురించి తెలుసుకుని నువ్వు బాధపడుతున్నావా? నువ్వు మాట్లాడు ప్రభుతో. నిజమా ప్రభువా, నా నడతలను కనిపెట్టి నా పాపము సహించలేనంతగా ఉన్నదని నువ్వు తెలియపరుస్తున్నావా? అవును. ప్రతి అడుగు కనిపెట్టగలిగిన దేవుడు. ఎంతటి ప్రేమ అంటే నీ కృపలో ఆయన నడిపించేవాడు. ఇశ్రాయేలు ప్రజలు సముద్రము పాయలుగా చీల్చినప్పుడు వారితో ఉన్నటువంటి దేవుడు. హెబ్రీ యువకులు 3 అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారితో ఉండి నడిపించిన దేవుడు. సింహపు బోనులో దానియేలుతో ఉండి నడిపించిన దేవుడు. ఈరోజు నిన్ను కూడా ఆ బలహీనత నుంచి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అదే ఆయన వేదన. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ బంధకంలో నువ్వు ఆగిపోయావో, ఏ ఇరుకులో నువ్వు ఆగిపోయావో, ఏ చింతలో నువ్వు ఆగిపోయావో నడిపించటానికి ఇష్టపడుతున్న దేవుడు. ఒకవేళ అయ్యా నా వ్యసనాన్ని బట్టి నేను ముందుకు రాలేకపోతున్నాను, అయ్యా నా ఆర్థిక సమస్యలను బట్టి ముందుకు రాలేకపోతున్నాను, అయ్యా నా కుటుంబ సమస్యలను బట్టి నేను ముందుకు రాలేకపోతున్నాను, నడిపించే దేవుడు. ఒకసారి నువ్వు అనుకో, ప్రభువా అనేక మాటలు విన్నాను కదా, నా సమస్య నీకు తెలీదా? ఖచ్చితంగా నీ సమస్య ఎరిగిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. అది ఏ సమస్య అయినా కూడా అది ఎరిగిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. దాని నుంచి బయటికి నడిపించటానికి ఆయన కృప కలిగిన వాడు. అయితే అందుకు సిద్ధంగా ఉన్నావా? ప్రభును నీవు కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటున్నావా? అందుకే మనం ఇందాక ప్రారంభంలో చదువుకున్నాం, నన్ను మీరు వెతికిన ఎడలా నన్ను కనుగొందరు. అయ్యా, మరి నా సమస్య ఎందుకు తొలగట్లేదు? మీరు వ్యక్తిగతంగా ఆయన వెతకట్లేదు. ఆయన వెతికాడు మిమ్మల్ని. మీ సమస్యను వెతికాడు ఆయన. మీ కొరకు విచారము కలిగి ఉన్నాడు. మీ కొరకు దుఃఖపడుతున్నాడు ఆయన. యేసు ఏడ్చిన బైబిల్ గ్రంథంలో అతి చిన్న వచనాన్ని మనం చదువుకోగలుగుతాం. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆ వచనం చదివినప్పుడు, అయ్యా ఈ లాజరు చనిపోయాడు, నువ్వు మరలా బ్రతికించగలవని నీకు తెలుసు కదా, ఎందుకు ఏడుస్తున్నావయ్యా అంటే, ప్రభు మన బలహీనతలలో సహానుభావము కలిగి ఉండడానికి. ఈరోజు కూడా నువ్వు అనొచ్చు, అయ్యా నా గురించి ఎందుకయ్యా చింతిస్తున్నావు, సమస్య తీసేయగలవు కదా. ఆయన సహానుభావం కలిగి ఉండడానికి నీ కొరకు చింతపడుతున్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఏమిటయ్యా అంటే, ఆయన ఎంతగా ప్రేమించాడో, ఎంతగా సహవాసం కలిగి ఉన్నాడో, నీలో ఎప్పుడైనా అలాంటి తలంపు వచ్చిన రోజు, అయ్యా నా జీవితంలో అద్భుతం చూడలేకపోతున్నాను, అయితే ఆయనను వెతికిన ఎడల ఆయనను మీరు కనుగొంటారు. నన్ను వెతుకుతూ వస్తురే మీరు. మనం వెతకట్లేదు. కొన్నిసార్లు అప్పుడప్పుడు లైట్ గా ప్రార్థన చేస్తూ ఉంటాం, వెతకం కదా, లిమిటెడ్ గా ప్రార్థన చేస్తాం. ఇంకా ఏమన్నా అయితే మన దైవజనుడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం, పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పేసి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? అయ్యా మీరు వెతికిన ఎడల నన్ను కనుగొంటారు. ఆయన వెతికిన ఎడల మీ సమస్యకు పరిష్కారం కనుగొంటారు. ఆయన వెతికిన ఎడల స్వస్థత కనుగొంటావు. ఆయన వెతికిన ఎడల నీ సమస్యలో విడుదల కనుగొంటావు. ప్రియ దేవుని బిడ్డ, ఏ సమస్యలో నువ్వు ఉన్నావో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన వ్యక్తిగతంగా నిన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నారో నీవు కూడా ఆయన వ్యక్తిగతంగా ప్రేమించాలని కోరుకుంటున్నారు. వ్యక్తిగతంగా వెతికావా? ఈరోజు మనం అనుకుంటాం, పాస్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి, పాస్టర్ గారు నా గురించి దేవుడిని వెతకండి అంటే బాగుంటుందా? ఆయన ఏమంటున్నాడు? అయ్యా నన్ను వెతికితే మీరు కనుగొంటారు. మనం వెతకట్లేదు. ఎవరైనా మన కొరకు వెతికితే బాగుండు అనుకుంటున్నాం, కానీ నువ్వు వెతకాలి. నువ్వు వెతికితే ఆయన కనుగొంటావు. నువ్వు వెతికితే ఆయన రక్షణ కనుగొంటావు. నువ్వు వెతికితే ఆయన ప్రేమను కనుగొంటావు. వెతికితే సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటావు. వెతికే మనసు నీకుందా? ఈ రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన నిన్ను హెచ్చరించి అడుగుతున్నాడు. నా కుమారుడే, నా కుమార్తె, ఇదిగో ఆయన నిన్ను ప్రేమపూర్వకంగా వెతుకుతున్నాడు. నువ్వు వెతకకపోవటం వల్ల, యాకోబు పత్రికలో అంటారు కదా, మీలో యుద్ధాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి, కానీ మీరు అడగనందునే అంటారు. అప్పుడు అనిపిస్తుంది మనకి, అదేం ప్రభువా అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నాం కదా అనుకుంటాం, కానీ ఆయన అడగమన్న రీతిగా అడగాలట. ఎలా అడగాలి? మొక్కుబడిగా అడగొద్దు, ఎవరో చెప్పిన విధంగా అడగొద్దు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మీరు ఆయన చిత్తానుసారం ఏది అడిగినను అన్నారు. ఎలా అడగాలట? మత్తయి సువార్తలోకి వెళ్ళిపోయి, ప్రభా అడగమన్నావు కదా ప్రభా, అడుగుతున్నాం ప్రభా, అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నావు కదా, ఇంతవరకు ఆగిపోతాం. కానీ అడగమన్నప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు ఆయన? ఆయన చిత్త ప్రకారముగా అడగాలి.
అడుగుతున్నావా? అదే చెప్తున్నారు 29వ అధ్యాయము ఈ ఇర్మియా గ్రంథంలో. నేను ముగింపులోకి వచ్చాను. చెప్తున్నారు ఆయన చెప్పే మాట ఏమిటయ్యా అంటే, అయ్యా మీరు నన్ను వెతికిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నిన్ను వెతికే దేవుడు, నీ అడుగు జాడలు కనిపెట్టే దేవుడు. అంతగా నీ ఎడల ప్రేమ ప్రయాస కలిగి ఉంటే నువ్వు ఎప్పుడైనా సమయాన్ని కేటాయించావా? నువ్వు ఎప్పుడైనా మనసు ఇచ్చావా? నువ్వు ఎప్పుడైనా హృదయాన్ని ఇచ్చి ఆరాధించావా? ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాం, హృదయాన్ని ఇచ్చి ఆరాధించలేకపోతున్నాం, మనసు పెట్టి వాక్యాన్ని వినలేకపోతున్నాం, పరిపూర్ణమైన విశ్వాసాన్ని, పరిపూర్ణమైన భక్తిని చూపించలేకపోతున్నాం. నామకార్థం అయిపోతుంది, ఏదో ఆచారం అయిపోయింది, ఏదో సాంప్రదాయం అయిపోయింది. కానీ దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు, నిజముగా ఆరాధించేవారు కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. నీ జీవితంలో నీ సమస్యలకు పరిష్కారం హృదయపూర్వకంగా ఆయన వెతకటమే. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. అయ్యా నీ ప్రతి సమస్యకు పరిష్కారం. మనం వేదన పడిపోతాం. అయ్యా నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత ఆరాధన చేస్తున్నాను, సన్నిధికి వెళ్తున్నాను, నా జీవితం కష్టపడట్లేదు, నా బిడ్డల జీవితాలు, నా కుటుంబ జీవితాలు, నా ఆర్థిక స్థితిగతులు. ఏదైనా పరిష్కారం దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయనను వెతికితే నువ్వు కనుగొంటావు. ప్రియ దేవుని బిడ్డ, వెతికే స్వభావం నీకుందా? ప్రభు నీతో మాట్లాడుతున్నా. ఆయన తన క్షేమాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. ఇంత ప్రేమించిన దేవుడు నిన్ను దీవించకుండా ఉంటాడా? ఇంత ప్రేమించిన దేవుడు నీ జీవితంలో కొరత తీర్చకుండా ఉంటాడా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క ప్రేమ అపరిమితమైనటువంటి ప్రేమ చేత నీపై అక్కర కలిగి ఉన్నాడు. పిల్లలు గమనించండి. ఇక దేవుడు ఎలా స్పందిస్తాడు మన ప్రార్థనకి? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే ఒకసారి చదవండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 7వ వచనం. సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే లెక్కకు తక్కువే కదా. అయితే చూడండి, ఈ మాట చెప్పేది ఏమిటంటే, పూర్వపు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఎలా స్పందిస్తాడు అంటే, ఆయన గతంలో స్పందించే దేవుడు, వర్తమానంలో స్పందించే దేవుడు, భవిష్యత్తులో స్పందించేటటువంటి దేవుడు. ఉదాహరణకి ప్రభుత్వాలు మారినప్పుడు ఆయా నాయకులు ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటంటే, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం పనులు చేయించుకోవాలి అనుకుంటారు. కానీ ఆ సర్వోన్నతమైనటువంటి ప్రభుత్వం అట, అది నిత్యమైనటువంటి ప్రభుత్వం. అది ఆ ప్రభుత్వంలో నీ పనులన్నిటినీ నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు. ఒకవేళ నీ గొప్పతనం గురించి కాదు, ఆయన నీ మీద ఉన్న ప్రేమను బట్టి. అయ్యా నాలో ఏముందని ప్రేమిస్తున్నావు? ఆయన నీ మీద పెంచుకున్న ప్రేమ. అయ్యా నా జీవితంలో దేని బట్టి కార్యం చేస్తావు? నీ మీద పెంచుకున్నటువంటి ప్రేమ. ప్రియులరా, నువ్వు ప్రేమించగలవా? నీ పూర్ణ హృదయంతో ఆ ప్రేమించే దేవుడిని. ఈరోజు లోకంలో వారి అభిమానాలు, ప్రేమలు ఎక్కడెక్కడో పెడతా ఉంటారు మనుషుల మీద. మోసపోయామని తర్వాత బాధపడతారు, కళ్ళంట నీళ్లు తెచ్చుకుంటారు, కొంతమంది వేదన పడతా ఉంటారు. నువ్వు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? నిన్ను ప్రేమించే దేవుడు నువ్వు ప్రేమించకపోవటమే మొదటి పొరపాటు. దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా తల్లిదండ్రులుగా నేను అక్క చెల్లెళ్ళ కంటే నాకంటే ఎక్కువ మీరు చెప్పట్లేదు. ఇది ప్రేమించమన్నారా? ప్రేమించొద్దన్నారా? ప్రేమించొద్దు. ఎందుకని? ప్రేమిస్తే ఏం మిగులుతుందో ఆయనకి తెలుసు. ద ఫస్ట్ ప్రయారిటీ దేవుని ప్రేమించు, ఆ తర్వాత ఆర్డర్లో ప్రేమించింది. కానీ చాలా మంది దేవుని పక్కన పెట్టి మనుషులు ప్రేమించడం మొదలు పెట్టుకుంటున్నారు. అదే వాళ్ళ జీవితంలో కన్నీటి కారణం అవుతుంది, అదే వారి జీవితంలో దిగులు కారణమవుతుంది, అదే వారి జీవితంలో బాధ కారణమవుతుంది. పిల్లలు గమనించండి, ప్రేమించే దేవుణ్ణి ప్రేమించే మనసు నీకున్నట్లయితే ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. అందుకే చెప్తున్నా, దేవుని వాక్యం చెప్పే మాట, అయ్యా నన్ను వెతికిన ఎడలా మీరు నన్ను కనుగొందరు. ఈరోజు వెతికే స్వభావం ఉన్నట్లయితే దేవుడు ప్రతి ఒక్క అవసరతను తన కృపను బట్టి నీకు అందించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, శక్తివంతుడా, ప్రేమ కలిగిన తండ్రి, శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. జీవాధిపతి, మా ఎడల అక్కర కలిగిన దేవుడు అయ్యా, మమ్మల్ని చూచే దేవుడు అయ్యా. అలనాడు ఆగరును నాయనా ఎడారిలో ఆ చనిపోయే సమయంలో ఆ బిడ్డను చూచి బ్రతికించిన దేవుడు అయ్యా.
ఆమె పెట్టిన పేరు చూచుచున్న దేవుడు. అయా ఆ రోజు ఆగరును తన బిడ్డను చూసిన దేవా, ఈ రోజు మమ్మల్ని అందరినీ చూసే దేవుడు. అయా మిమ్మల్ని వెదకట్లేదయ్యా, మమ్మల్ని వెతికిన ప్రేమ, మేము నశించిపోయినప్పుడు చెడిపోయినప్పుడు వెదకి రక్షించిన ప్రేమ. అయా మేము కూడా నాయన మిమ్మల్ని వెతికి కనుగొనాలి నాయన. మేము వెదకకపోవటం వల్ల మేము కనుగోలేకపోతున్నాం. అయా ప్రతి బిడ్డను దీవించండి, హృదయాలను తెరవండి నా తండ్రి. అయా విత్తబడిన వాక్యము నీరు కట్టిన తోటల వారి హృదయాల్లో ఫలింపు చేసి, ఇదిగో నాయన ఈ స్థానిక సంఘము దైవజనుడు తన బలిపీఠం మీద నుంచి బలమైన శక్తి కలిగిన ఎన్నో లేఖనాల ప్రసంగాలు సంఘానికి అందించులాగున దీవించమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెన, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కాపుదల, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువచ్చిన బిడ్డలపై, సకల పరిశుద్ధులపై, స్థానిక దైవజనులు సంఘము ఏర్పాటులో ఉండేటువంటి సహవాసం అంతటిపై ఇప్పుడును ఎల్లప్పుడును రాబో మరిదినములలో జరుగుతున్న కూడికలపై నిలిచి ప్రేమతో నడిపించునుగాక. ఆమేన్. వర్తమానం అందించిన దైవజనులకు మనందరి తరపున వారికి హృదయపూర్వక వందనాలండి. మా సంఘాల కొరకు, మా కుటుంబాల కొరకు మేము నిత్యము ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాలని మీకు మా హృదయపూర్వక వందనాలు తెలుస్తుంది. మరి హిమాలయం గారు ఇంకా బలమైన పాత్రగా దేవుడు వాడుకోవడం గాక, ఇంకా అద్భుత కార్యాలు జరుగును గాక. దయచేసి రేపు 10 గంటలకి ఉదయకాల కూడుకుంటుందండి. రేపు దాసుబాబు గారు కూడా మన మధ్యకి రాబోతున్నారు. అద్భుతమైన దైవజనులు